చలికాలం బాగా చలిగా ఉంటూ ఉంటుంది కాబట్టి చాలామందిని ద్రవాహారాలని తీసుకోవటం మర్చిపోతారు, లేదా తీసుకోవాలి అని అనిపించదు. కానీ శరీరం మాత్రం యథావిధిగా పనిచేస్తూనే ఉంటుంది. ఆ మాటకొస్తే కొంచెం దీని బాడీ యాక్టివిటీ కాస్త పెరుగుతుంది ఇంటర్నల్గా. అంటే ఈ మెటబాలిజం పెరుగుతుంది, దానికి చాలా శక్తి అవసరం. కాబట్టి ఇది ఫ్లూయిడ్స్ రూపంలో భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ చలికాలం మీరు తాగాల్సినటువంటి ద్రవాహారాలు ఏమిటి, వీటిని తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీళ్ళలో పోషకాలు, ఖనిజాలు ఇవి ఎక్కువ. ఇవి శరీరానికి మంచి చేస్తాయి. ఈ సీజన్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాలు గురించి. తప్పకుండా పాలు తాగాలి. అయితే చాలామంది ఈ పాలని పూర్తిగా మరిగించకుండా తాగుతారు. దాంతో మళ్ళీ జలుబు ఇలాంటివి వచ్చే రిస్క్ ఉంటుంది, అలాగే బొవైన్ టీవీ ఇలాంటివి వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి పాలను బాగా మరిగించి అప్పుడు తీసుకుంటూ ఉండాలి. దీంతో కాల్షియం అందుతుంది. ఈ చలికాలం మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఈ చలికాలం మీరు తప్పకుండా తాగాల్సింది నిమ్మరసం. ఈ నిమ్మరసాన్ని తీసుకోవటం వల్ల విటమిన్ సి అందుతుంది. విటమిన్ సి అందటం వల్ల మీకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరిగితే, రోగ నిరోధక శక్తి పెరిగితే చీటికి మాటికి జలుబులు, దగ్గులు ఇవి దాడి చేయకుండా ఉంటాయి. అలాగే అతి ముఖ్యమైన ఇంకొక విషయం ఉంది. ఈ కాలం మీరు టీ తాగుతూ ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ మామూలు టీ కంటే కూడా రోజ్ టీ, అలాగే మందార టీ, అలాగే షామామిల్లే ఇలాంటి హెర్బల్ టీలు, వీటిని మీరు తయారు చేసుకుని వాడుకుంటుంటే ఇవి మామూలుగా మీకు డిప్ టీ రూపంలో, టీ బ్యాగ్స్ రూపంలో కూడా దొరుకుతున్నాయి ఈ రోజులలో. వీటిని వేడి నీళ్ళకి 5-6 సార్లు ముంచి ఆ టీలు తాగితే, ఆ ఇన్ఫ్యూజన్ తీసుకుంటూ ఉంటే మైల్డ్గా ఉంటాయి. అలాగే అవాంఛనీయ లక్షణాలు ఉండవు. అదే సమయంలో ద్రవాహారాలు బాగా లోపలికి వెళ్తాయి, ద్రవాలు. దీంతో డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ముఖ్యంగా ఈ హెర్బ్స్ తాలూకు ఉత్తమమైనటువంటి అంశాలు మీకు అందుతాయి. కాబట్టి గుర్తుపెట్టుకొని ఈ వింటర్ సీజన్ బాగా ఈ ఫ్రూట్స్ని మీరు తీసుకుంటూ ఉండండి.